వెల్కమ్ టు సుమన్ టీవీ. నరాల బలహీనత, నర్వ్స్ వీక్నెస్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అసలు ర్యాండమ్గా ఇది ఒకటని చెప్తాం, కానీ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. సో దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఈ నరాల బలహీనత, ఈ నరాలకు సంబంధించి ఏ ఇష్యూస్ అడగనైనా మిమ్మల్ని అడగాలి ఖచ్చితంగా. మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తుంది. నరాల బలహీనత అని ఒక సమస్య అంటారు. అంటే ఏంటి డాక్టర్ గారు, అసలు ఈ నరాలు ఎందుకు ఇలా చచ్చుబడిపోవడము, బలహీనత రావడం, ఇది ఎందుకు జరుగుతుంది అసలు? అంటే ఈ నరాలు దాని గురించి మాట్లాడుకుంటే, సృష్టికర్త తయారు చేసినప్పుడే ఈ నాడీ మండలాన్ని 2 భాగాలుగా చేశాడు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అంటే సెంట్రల్ అంటే మెదడు, కపాలం లోపల ఉండేది, వెన్నుపాము, అది ఒక భాగం. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ బయటికి నరాలకు వచ్చి కాలు చేతులు కదలికలు, కాలులో స్పర్శ కోసం, చేతుల్లో స్పర్శ కోసం ఉపయోగపడే నరాలని పెరిఫెరల్ నర్వ్స్ అంటారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు డయాబెటీస్ వ్యాధి అనుకోండి, చాలా ఎక్కువైపోయింది డయాబెటీస్ వ్యాధిలో ఉండడం వల్ల ఏమిటంటే ఈ చిన్న నరాల్లో రక్తం సప్లై కూడా తగ్గిపోయి పెరిఫెరల్ న్యూరోపతి అని ఒక వ్యాధి వస్తుంది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఉండేటువంటి కొన్ని గనుల్లో పనిచేసే వాళ్ళకి కానీ, లెడ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి కానీ, వాళ్ళకు కూడా. అదే కాకుండా ఎక్కువసేపు ఇప్పుడు సూర్యరశ్మి పొందడం ఎక్కడైందండి? అవును డాక్టర్ గారు, ఎక్స్పోజరే లేదు. పాతకాలంలో అందరూ కొంత రైతులు వెళ్ళి శుభ్రంగానే ఎండలో పనిచేసేవాళ్ళు, సాయంకాలం చెమట పట్టి వచ్చేవాళ్ళు. ఈ ఏసీలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల కొన్ని విటమిన్ లోపిస్తున్నాయి. విటమిన్ B12 కానీ, B6 కానీ, ఒక్కొక్కసారి విటమిన్ D కూడా. దీనివల్ల కూడా మనకు న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి కూడా వస్తుంది. సరిగ్గా కొన్ని జబ్బులు ఉన్నాయి, అది ఎవరి చేతుల్లో లేని, ఏదో క్యాన్సర్, కీమోథెరపీ ఇచ్చారనుకో. కీమోథెరపీ అనేది క్యాన్సర్ కోసం ఉపయోగమైంది సరే, కానీ దానివల్లనే నరాల మీద ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. ఇలాగే కొన్ని ఇబ్బందులు ఇంకా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఏదైతే ఉందో, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే కీళ్ళలో నొప్పుల్లాగా వచ్చి ఇంకా చేతులు నరాలన్నీ పనితనం లేకుండా అయిపోయి అవి కూడా పని చేయలేకపోయి. అదే కాకుండా ఇప్పుడు కొన్ని జబ్బులు ఒకప్పుడు భారతదేశంలో లేదు అనుకునేవా, మల్టిపుల్ స్క్లీరోసిస్ వ్యాధి అని. ఇప్పుడు నరాల మీద దాని ప్రభావం కూడా కనబడుతూ ఉంటుంది. ఇట్లాగే ఎన్నో జబ్బులు ఉన్నాయి. దీనికి లక్షణాలు ఏంటి? ఏదో సడన్గా తలనొప్పి రావడం, మెడ నొప్పి రావడం, దానికి కారణం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం, చేతుల నుంచి ఉండేటువంటి వస్తువులు పడిపోవడం, చేతుల్లో తిమ్మిర్లు, చేతిలో పట్టు తగ్గిపోవడం, కంటిలో చూపు తగ్గడం, వాసన తగ్గడం, చెవు వెనుకిడి తగ్గిపోవడం, నడకలో కూడా చిన్న తేడా రావడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే నరాల్లో నాకు ఇబ్బంది ఉంది. దానికి చేయాల్సిందల్లా ఏమిటంటే దానికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. డాక్టర్ గారిని సంప్రదిస్తే ఏమిటి ఎందుకు అని. ఫస్ట్ ఏమిటంటే షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధి గురించి ఏమిటంటే అందరికీ చాలా అవగాహన ఉంది, సంతోషమే. భారతదేశంలోనే దగ్గర 211 మిలియన్ వ్యక్తులు షుగర్తో బాధపడుతున్నారు. ఇది ఏం రేర్ డిసీజ్ అని కాదు. అందులో కూడా దీనికి ముఖ్యం ఏంటంటే షుగర్ అన్నది ఎంత బాగా నియంత్రణ, కంట్రోల్ ఉంటుంది. దానికి ఒక ముఖ్యమైన అంశం నేను అందరికీ చనిసార్లు చెప్పేది ఏంటంటే, గత 3 నెలల యావరేజ్ అంటుంది. 3 నెలల యావరేజ్ షుగర్ బాగా నియంత్రణ ఉంది చెప్పాలంటే 6 ఉండాలి. ఇప్పుడు 6 కంటే ఎక్కువ ఉంటే HbA1c కొంచెం ఇబ్బంది. అందరూ అంటారు, కొంతమందికి నిజంగానే కంట్రోల్గా ఉంటుంది. కానీ అక్కడ ఇబ్బంది అలా ఏమిటంటే ఈ డయాబెటీస్ వ్యాధి తాలూకా ఇబ్బంది నరాలు, కంటి మీద, గుండె మీద దాని ప్రభావం. అంటే చాప కింద నీరులాగా దాని పని చేసుకుపోతూ ఉంటుంది. మీరు ఎంత బాగా కంట్రోల్ ఉన్నా కూడా దానికి ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది. దానికి తోడు ఎవరికైనా పొగ త్రాగడం అలవాటు ఉందండి, ఇంకా దానికి డబుల్ దిగునికృతం అయిపోతుంది. కాబట్టి డయాబెటీస్ వ్యాధి మన దేశంలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ కష్టం చాలా ఎక్కువ. అదే కాకుండా చేతుల్లో కాళ్ళలో కానీ స్పర్శ తగ్గిపోయింది, నరాలు వీక్నెస్ అయిపోయింది, దానికోసం మళ్ళీ ఏదైనా MRI గడి చేయాల్సి ఉంటుంది. మెడలో కానీ ఏదైనా ఒత్తిడి ఉండి, చేతుల్లో కానీ నడువులో కానీ ప్రాబ్లం ఉన్నా కూడా చేతులు కాళ్ళు పోయి వీక్నెస్ వచ్చి నరాలు వీక్నెస్ కూడా వస్తుంది. కాబట్టి నరాల వీక్నెస్ కోసం అవసరాన్ని బట్టి కొన్ని ఏదో చిన్న విటమిన్ లోపం ఉందా అని చూడడానికి కానీ, లేకపోతే ఏదైనా MRI కానీ, నడుము కానీ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా మనం ఆహారంలో మార్పులు రావడం వల్ల ఏదన్నా కానీ, మనం తీసుకోవలసిన పోషకాహారం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, అదే కాకుండా ఈ మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, పొగ త్రాగడం లేకపోవడం కూడా రావచ్చు. దానికి మనం పరీక్షలన్నీ చేస్తే ఏ పరీక్షలో తేడా వచ్చిందని చూసి దానికి సరైనప్పుడు B12 తక్కువ వచ్చిందనుకో దానికోసం ఆహారం చెప్పడం కానీ, లేకపోతే ఇంజక్షన్లు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు భోజనం కోసం చూసుకున్నట్టయితే ముఖ్యమైన పళ్ళు ఏవైతే నరాల తాలూకు వీక్నెస్ రాకుండా ఉండేదానికి పెద్దవే ఏం లేవు. చెర్రీ పళ్ళు కానీ, లేకపోతే బెర్రీస్ అని అంటాం, తర్వాత ఈ ప్లమ్ కానీ, ఇలాంటి కొన్ని వాటర్ మెలన్,
ఇలాంటి పనులు దానిమ్మ పండు కానీ తీసుకున్నట్టయితే చాలా ఇబ్బంది అండి. దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవును. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే నరాల తాలూకా ఇన్ఫ్లమేషన్, వాపు రాకుండా, నరాలలో డ్యామేజ్ కాకుండా ఉండేదానికి అవి చాలా దోహదకారి అవుతుంది. ఈ బెర్రీసే తీసుకోండి, అందులో చాలా రకాలు ఉన్నాయి. బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ, క్రాన్బెర్రీ ఏమన్నా తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళంటే తప్పేం లేదు, తప్పకుండా తీసుకోండి. దానికోసం ఏదైతే ఫిష్, సాల్మన్ ఫిష్ ఎక్కువగా ఫ్యాటీ ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల కానీ, కోడిగుడ్డు తీసుకోవడం వల్ల కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా కానీ మొత్తం మీద ఈ రకమైన పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, పిస్తా తీసుకోండి, వాల్నట్ తీసుకోండి, ఆప్రికాట్ తీసుకోండి. దీనివల్ల కూడా మీకు ఈ ఇబ్బంది ఏదైతే ఉందో మెగ్నీషియం కానీ, కోడిగుడ్డులో చాలా పుష్కలంగా కొలీన్ అని ఉంటుంది. మెదడుకి ఏమాత్రం కూడా డ్యామేజ్ కాకుండా, నరాలకు డ్యామేజ్ కాకుండా చూసేటువంటిది. ఇలాగా ఆహారం మీద కూడా దృష్టి పెట్టాలి. ఉబ్బకాయములు గట్రా రాకుండా చూసుకోవాలి. స్మోకింగ్ అయితే 10 మైళ్ళు దూరంగా ఉండాలి. డయాబెటీస్ వచ్చినట్టయితే సరే దానికి నియంత్రణ పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న అలవాట్లు కానీ చిన్న మార్పులు చేసుకున్నట్టయితే నరాల బలహీనత చాలా వరకు అదుపులో ఉంటుంది. ఉన్నదల్లా ఇప్పుడు మెడకి ఇబ్బంది వచ్చింది, దానికి ఎంఆర్ఐలో డాక్టర్ గారు న్యూరో సర్జన్ దానికి ఆపరేషన్ అవసరం పడవచ్చు అంటే మరి దానికి ఆలోచన చేయాలి. అలాంటి మనం తప్పని పరిస్థితి. ఇంకా మిగతా జబ్బులు మనం చెప్పుకున్నట్టు మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే దానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే సరే క్యాన్సర్ వచ్చిందంటే కీమోథెరపీ అనేది ఇవ్వక తప్పదు. దానివల్ల ముందు జాగ్రత్తగా దానికోసం ఏదైనా విటమిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు టీబీ మందులే తీసుకోండి. టీబీ మందుల్లో చాలా ముఖ్యమైనది ప్రపంచమంతా ఇచ్చే రిఫాంపిసిన్, ఐఎన్హెచ్, పారిజినమైడ్. అందులో వాడి ఐఎన్హెచ్ వల్ల చాలా వరకు చేతుల్లో తిమ్మిర్లు, చేతుల్లో కొంచెం వీక్నెస్, నరాల వీక్నెస్ రావడం, పెరిఫరల్ న్యూరోపతి అంటారు. కాబట్టి దానికి ముందు నుంచే మనం విటమిన్ B6 అని ఇస్తాం. ఇట్లా ఏ మందులు కానీ తీసుకునేటట్టయితే కొన్ని వల్ల దాని మంచి ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి స్టార్ట్ చేసే ముందుకు దాని జాగ్రత్తగా సరైన జాగ్రత్తలు తీసుకున్నట్టే ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు నరాల బలహీనత గురించి చాలా చక్కగా చెప్పారు. నరాల బలహీనత అనేది ఒకటి అంటాం, కానీ దానిలో మనం చాలా రకాల కాంప్లికేషన్స్, ఇష్యూస్ అనేవి చూస్తాము. డయాబెటీస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇతర కారణాల వల్ల వచ్చిందా, మర్చిపోతున్నారా, చేతులు వణుకుతున్నాయి, ఇవన్నీ కూడా దానిలో వచ్చే కాంప్లికేషన్స్. వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఒకసారి న్యూరో సర్జన్ని కలిస్తే దానికి ఖచ్చితమైన పరిష్కారం అనేది లభిస్తుంది. అదే దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే దానివల్ల ఇంకా ఇంకా మిగతా జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.